హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. చికెన్ పచ్చడి పేరు వింటేనే నోరూరుతుంది కదా. టేస్ట్ చేశారంటే పచ్చడి పూర్తయ్యే వరకు వదలరు. పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కానీ ఈ టేస్ట్‌కి రోజుల్లోనే ఖాళీ చేస్తారు. మీరు బిగినర్స్ అయినా మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మీకోసం. ముందుగా అర కేజీ చికెన్‌ను ఈ విధంగా చిన్న ముక్కలుగా కొట్టించి తీసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఉప్పు, నీళ్లు వేసి చికెన్‌ను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ముక్కలకు బాగా పట్టించండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 10 మిరియాలు వేసి అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ధనియాలు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇప్పుడు మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని మసాలాలన్నిటినీ చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. కాసేపటికి చికెన్ నుంచి నీళ్ళు అనేవి ఈ విధంగా రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి పూర్తిగా ఆవిరయ్యేంత వరకు వేయించుకుందాం. నీళ్ళనేవి ఈ విధంగా పూర్తిగా ఆవిరైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టుకొని అందులో 200 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చికెన్ అనేది ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పైన క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారాక ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ వేసుకొని అలాగే 3 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక గాజు జాడీలోకి వేసుకొని 3 రోజుల తర్వాత మరొక్కసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి. టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.